Hi, hello everyone. Welcome to RDO. I am Devinder. In this video, I will explain you how to download your Polyset All Ticket, and also I will do quick review on OMR answer sheet, question paper pattern, sample questions, qualifying marks, and two separate ranking system. You can watch the video till the end. You will get 100% awareness on Polyset examination. See, this is the official website of Polyset. You can see here URL polysetts.nic.in. మీకు ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు దాన్ని ఉపయోగించి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయవచ్చు. Now you can see here Polyset 2020 examination is now rescheduled on 2 September. దట్ మీన్స్ సెప్టెంబర్ 2 రోజు మనకి ఎగ్జామ్ ఉంటుందని మనకి ఒక అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ చేశారు. మనకి ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి 11 to 1:30 PM. గుర్తుపెట్టుకోండి, 11 to 1:30 PM. Now you can see how to download your all ticket. Now you can see here first one home, next one here టాప్లో చూడండి హోమ్, వ్యూ నోటిఫికేషన్, ప్రింట్ ఆల్ టికెట్. మీరు ఏం చేయాలంటే థర్డ్ పైన క్లిక్ చేయండి, ప్రింట్ ఆల్ టికెట్స్. ఇయర్స్ నౌ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ. సి ఫస్ట్ వన్ యూ కెన్ క్లిక్ హియర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే మీరు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి క్లిక్ చేయండి. ఒకవేళ మీరు సిబిఎస్సి అయితే సిబిఎస్సి పైన క్లిక్ చేయండి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు ఐసిఎస్సి. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హియర్ టీఎస్ఓఎస్ఎస్. అంటే టీఎస్ఓఎస్ఎస్ మీన్స్ తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ సొసైటీ మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ ఎస్ఎస్సి. నా యూ కెన్ సీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే 10th ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మీరు ఏం చేయాలి, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్. అంటే మీరు ఇప్పుడు 2020లో పాస్ అయ్యారనుకోండి 2020 అని మెన్షన్ చేయండి. లేదు 2019 అయితే 19. ఈ విధంగా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలంటే వ్యూ అండ్ ప్రింట్ ఆల్ టికెట్ మీద క్లిక్ చేయాలి. వ్యూ అండ్ ప్రింట్ ఆల్ టికెట్ మీద ఇట్ షోస్ దట్ నాన్ బ్లాంక్ ఆల్ టికెట్ నెంబర్. మనం ఏంటి ఇక్కడ నేను 10th ఆల్ టికెట్ ఎంటర్ చేయలేదు, బట్ యూ కెన్ ఎంటర్ యువర్ ఆల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్. దెన్ యూ విల్ గెట్ యువర్ ఆల్ టికెట్. మీరు ఆల్ టికెట్తో పాటుగా ఎగ్జామ్ సెంటర్కి మీ యొక్క పెన్, ఎరేజర్స్, షార్ప్నర్, రైటింగ్ ప్యాడ్ని తప్పనిసరిగా తీసుకెళ్ళండి. ఎందుకంటే రైటింగ్ ప్యాడ్ కూడా మనకి చాలా అవసరం వస్తుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Now you can see here Polyset OMR answer sheet. First you can observe here name of the candidate, all ticket number, name of the center. ఆల్రెడీ మీకు డిస్ప్లే అవి ఉంటాయి. ఒకవేళ కానట్లయితే మీరు పెన్తో రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద సెంటర్. నౌ యూ కెన్ సీ మోర్ ఇయర్ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్. సిఎల్ క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్ మే బి 14687 ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు పైన బాక్స్లలో నెంబర్ని రాయాలి, కింద మీరు బబుల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సిమిలర్ వే బుక్లెట్ కోడ్ అది ABCD. మీకు ఏ బుక్లెట్ కోడ్ వస్తే ఆ బుక్లెట్ కోడ్ని పైన ఎంటర్ చేయండి, కింద సర్కిల్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇయర్ OMR ఆన్సర్ షీట్. ఇయర్ దేర్ ఆర్ టోటల్ 150 క్వశ్చన్స్ ఇయర్. ఫస్ట్ 60 ఇయర్ మ్యాథమెటిక్స్, ఇయర్ ఫిజిక్స్, ఇయర్ కెమిస్ట్రీ, ఇయర్ బయాలజీ. బట్ ఆల్ ద కోడ్స్ విల్ నాట్ బి సేమ్. సియర్ ABCD అంటే మీకు D వారికి ఫస్టే ఫిజిక్స్ రావచ్చు, సి వారికి ఫస్టే బయాలజీ రావచ్చు. అలా ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ యూ కెన్ అబ్జర్వ్. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ద సైడ్ 2. మనకేంటి ఇక్కడ సైడ్ 2 ఇచ్చేసారు. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. లెఫ్ట్లో చూడండి. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్, క్వశ్చన్ బుక్లెట్ సీరియల్ నెంబర్. అంటే మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దాని మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ ఎంటర్ బుక్లెట్ కోడ్స్. దట్ మీన్స్ జస్ట్ ఐ టోల్డ్ దట్ A or B or C or D. In the left side you can see a signature of the candidate. ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి. అండ్ ఆల్సో సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్. మీ దగ్గరికి ఇన్విజిలేషన్ చేసిన సార్ వచ్చేసి సంతకం చేస్తాడు. అంటే మీ డీటెయిల్స్ వెరిఫై చేసి
యువర్ ద క్యాండిడేట్స్ అంటే మిమ్మల్ని వెరిఫై చేశాక ఇక్కడ సంతకం చేసేవలసి ఉంటుంది. తప్పనిసరిగా మీరు మీ యొక్క ఇన్విజిలేటర్తో సంతకం చేయించడానికి ప్రయత్నం చేయండి. 100% వాళ్ళు చేస్తారు, బట్ యూ కెన్ అబ్జర్వ్ ఇయర్. నెక్స్ట్ ఇయర్స్ మరి హౌ కెన్ యూ ఫిల్ ఓఎంఆర్ షీట్? నౌ యూ కెన్ సీ మనకి ఇక్కడ అబ్జర్వేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ వన్ ఏ విధంగా ఫుల్ సర్కిల్ని బ్లాక్ చేశారు, ఆ విధంగా మాత్రమే షేర్ చేయండి. ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ బాక్స్లో చేసినట్టుగా సగం ఫిల్ చేయడం, కరెక్ట్ మార్క్ చేయడం, రాంగ్ మార్క్ చేసినట్లయితే మీ యొక్క ఆన్సర్లు ఎట్టి పరిస్థితిలో కూడా వ్యాలిడ్ కావు, గుర్తుపెట్టుకోండి. యూ కెన్ యూజ్ హెచ్బి పెన్సిల్ ఆర్ 2B పెన్సిల్ ఓన్లీ. నెక్స్ట్ ఇయర్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, కోడ్ యొక్క ఎలా ఎంటర్ చేయడం, హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ కావచ్చు. మీరు పైన ముందు నెంబర్ రాయాల్సి ఉంటుంది, తర్వాత మీ యొక్క సర్కిల్స్ని డార్క్ చేసేయండి. చాలా చాలా సింపుల్ డార్కింగ్ చేయడం. అండ్ ఆల్సో యూ కెన్ మెన్షన్ ఇయర్ darken the corresponding details such as sex, qualification, reservation category and minority status. ఒకవేళ ఇవన్నీ మనకి బ్రాకెట్స్లో ఇస్తారు, మనం వాటిని ఏం చేయాలి, జస్ట్ డార్కెన్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఒక క్వశ్చన్కి ఒక సర్కిల్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ సర్కిల్స్ డార్క్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వ్యాలిడ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఫస్ట్ ఒక ఆన్సర్ని తెలుసు అని ఫిల్ చేశారు, తర్వాత మీరు ఎరేజ్ చేయాలనుకుని వేరే ఆన్సర్ని ఫిల్ చేయాలనుకుంటే ఫస్ట్ వన్ ఏం చేయాలి అంటే పూర్తిగా ఎరేజ్ చేయాలి. యూ కెన్ సీ హియర్ ఇఫ్ యూ విష్ టు చేంజ్ ద ఆన్సర్ ప్లీజ్ ఎరేజ్ కంప్లీట్లీ. ఎందుకంటే కంప్లీట్గా ఎరేజ్ చేయండి, సగం సగం ఎరేజ్ చేస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ వన్ సర్కిల్లో మీరు నెక్స్ట్ పెట్టిన సర్కిల్లో ఏది వ్యాలిడ్ చేయాలో మళ్ళీ మీకు ఆన్సర్ వ్యాలిడ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. చాలా కేర్ఫుల్గా ఆన్సర్స్ డార్కెన్ చేయాలి. సియర్ రెస్పాన్స్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఫస్ట్ వన్ ఓన్లీ, ఎందుకంటే అది పూర్తిగా బబ్లింగ్ చేశారు. చూడండి ఇక్కడ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, ఈ విధంగా చేస్తే మాత్రం మీ యొక్క ఆన్సర్స్ వ్యాలిడ్ అవ్వవు. చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ చూడండి 14th వన్, ఈ బబుల్డ్ ఆల్ ద 4 సర్కిల్స్, సో యువర్ ఆన్సర్ ఈజ్ ఇన్వాలిడ్ క్లియర్లీ. Next year, the minimum marks for declaring a candidate to be passed in the entrance exam is 36 marks out of 120. అంటే మీకు 120 మార్క్స్కి 36 మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ obtaining 36 marks, you will be passed in the exam. If you are not getting 36, you are not eligible. You have to be remember. But here you can see here for SC and ST candidates, if you are getting 1 mark also, they will be eligible to participate in seats, that means admission process. Now you can see structure of the question paper. అంటే మీ క్వశ్చన్ పేపర్ సిలబస్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మనకి టోటల్గా 4 సెక్షన్స్ ఉన్నాయి అందుబాటులో. మనకు వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. చూడండి మ్యాథమెటిక్స్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. నెక్స్ట్ ఇయర్ ఫిజిక్స్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 మార్క్స్, బయాలజీ 30 మార్క్స్. మీకు ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్ ఇన్ దిస్ ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఫస్ట్ యూ కెన్ రైట్ వాట్ యు నో. తర్వాత ఏం చేయండి, ఒకవేళ సమయం ఉన్నట్లయితే గెస్ చేసి కూడా మీరు ఆన్సర్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. See here some of the questions pattern they have given in the mathematics. The cardinal number of a set A is equal 1, 2, 4. That means here cardinal number means what is that? Your number of elements in a set. That means how many number of elements in this set are 1, 2, 3. Total 3 sets are 3 elements are there. That means your answer is option 4. You can choose option 4. See here the zeros of a quadratic polynomial x square minus 2x minus 8 is, you know that 4 comma minus 2 we can do directly, because if you are practicing more and more quadratic polynomials we can do directly in the similar way.
The HCF of 96 and 72. You know that how to find the HCF. You have the two methods. One is division method, one more is prime factorization method. You can use division method for this one, very easy. Otherwise you can do, see here 24 to 24 3 just 72, 24 4 just 96. That means your HCF is 24 only, highest common factor. In the similar way you can check physics and chemistry also, very easy. Good. Now you can see here pattern and syllabus for the examinations. See here total time here 2.5 hours. Total time వచ్చేసి 2.5 hours. I told already maths, physics, chemistry, biology of 10th class only. Now you can see టోటల్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. టైం వచ్చేసి 11 to 1:30 PM మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టూడెంట్స్ పాలిసెట్ ఎగ్జామ్ రాసే వారికి 2 ర్యాంక్స్ ఇవ్వబడతాయి. 1 ర్యాంక్ ఈజ్ ఫర్ పాలిటెక్నిక్స్. మనకి ఎవరైతే పాలిటెక్నిక్ చదవాలనుకుంటున్నారో వారికి ఒక ర్యాంక్, అండ్ ఆల్సో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి అనదర్ ర్యాంక్ విల్ బి ఇష్యూడ్. టోటల్గా మనకి 2 ర్యాంక్స్ ఇష్యూ చేస్తారు. మరి ఆ 2 ర్యాంక్స్ ఏ విధంగా ఇష్యూ చేస్తారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీరు ఒకవేళ బయాలజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చూడండి, ఇక్కడ ఆప్షన్ ఈ అటెంప్టింగ్ ద బయాలజీ క్వశ్చన్స్ ఈజ్ ఆప్షనల్ ఫర్ క్యాండిడేట్స్ డిజైరస్ ఆఫ్ టేకింగ్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇన్ పాలిటెక్నిక్స్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఎవరైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో చదవాలనుకుంటున్నారో వారికి బయాలజీ ఆప్షన్. అంటే మీరు ఆన్సర్లు టిక్ చేయొచ్చు, టిక్ చేయకపోయినా పర్లేదు. బట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో చదవాలనుకునే వారికి మాత్రం తప్పనిసరిగా బయాలజీ క్వశ్చన్స్ మార్క్స్ యాడ్ అవుతాయి. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. Here maths 60 questions 60 marks, physics 30 questions 30 marks, chemistry 30 questions 30 marks, biology 30 questions 30 marks. Total here 150 marks, 150 question. But you can see the calculation will be different for different sections. Here already I mentioned 2 separate ranks will be generated for each candidate through PolySet for admission into polytechnics and admission into agricultural diplomas as per the following criteria. మరి మార్క్స్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అంటే, ఎవరైతే పాలిటెక్నిక్స్లో ర్యాంక్ కావాలి అనుకునే వారికి బయాలజీ మార్క్స్ కన్సిడర్ చేయరు. అంటే ఏంటి, మనకి మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 30. దట్ మీన్స్ టోటల్ ఈజ్ 60 + 30 90, 90 + 30 ఈజ్ 120. టోటల్ మార్క్స్ ఈజ్ 120 ఓన్లీ. ఈ 120లో చూడండి, ఇక్కడ ఎవరైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30% ఆఫ్ 120, దట్ మీన్స్ 312 36 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. మరి ఒకవేళ చూడండి, ఇక్కడ మీకు సెకండ్ ర్యాంక్ ఏ విధంగా ఇస్తారు. ఫర్ అడ్మిషన్ ఇంటూ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీస్. ద సెకండ్ ప్రాసెస్ ఆల్రెడీ ఇక్కడ మనకి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 60 మార్క్స్. దే విల్ డూ హాఫ్ ఆఫ్ ఇట్. 60/2 మీన్స్ హౌ మెనీ, 30. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ 40 మార్క్స్, they will do half of it. 40/2 means 20 marks will be considered. In the remaining sections all will be calculated, 30 + 30 + 30. That means here see physics 30, chemistry 30, biology 30. Marks put together the maximum marks of 120. మీరు చూడొచ్చు ఇక్కడ ర్యాంక్ 1లో 120 మార్క్స్, ర్యాంక్ 2లో 120 మార్క్స్. బట్ ర్యాంక్ 1లో వచ్చేసి మనకి మ్యాథ్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది, బయాలజీ ఉండదు. బట్ ర్యాంక్ 2లో మనకి మ్యాథమెటిక్స్ మార్క్స్ వచ్చేసి 60/2, దట్ మీన్స్ 30 బయాలజీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బయాలజీ వదిలేయాలనుకుంటున్నారో వారు పాలిటెక్నిక్ కాలేజీలో చదవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బయాలజీతో పాటు వాళ్ళ ఆప్షన్స్ ఫిల్ చేస్తే మాత్రం వాళ్ళు అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్లో కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా మీరు ర్యాంకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్స్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అండ్ హైదరాబాద్ 30%. ఇక్కడ కూడా 36 మార్క్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ 36. దెన్ ఓన్లీ యూ విల్ బి పాస్డ్. I hope you may understood this one. Thank you for watching this video. Please subscribe to get latest videos of PolySet on your mobile, and also share this video with your friends also.